తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. దేవుడు అంటే మీకు నమ్మకం ఉందా? నేను నాస్తికురాలి కాదే. నా మీద కూడా నమ్మకం ఉంది కదా. నేనెట్టు ప్రవర్తించానా? నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి. గోపాలరావు గారిని చూసిన తర్వాత, ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది. దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. మీరిద్దరూ ఆయురారోగ్యాశ్చర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. ఓం శ్రీ జయకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. ప్లీజ్ ఇంకేం ఆలోచించండి. అతను ఉత్తముడు, యోగ్యుడు. మాధవ సుఖపడుతుంది. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్. లెట్ ఇట్ హ్యాపెన్ సార్. మిస్టర్ బాలు, ఆల్ ది బెస్ట్. మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు. హాయ్ బాలు, నువ్వు తీస్తావా నేను తీనా? నేనే తీస్తాను. ఈసారి బాగానే వస్తాను. ఫ్లాష్ ఉందా? ఫ్లాష్ నా దగ్గర ఉందిగా. పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. హలో, అవునండి నేనే. హౌస్ నెంబర్ ఎంతండి? అవును, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పాడన్నారు. ఊటీలోనూ ఎక్కడో స్పెషలిస్ట్ ఇలాంటి కేసుని ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు సార్. వస్తామ్మా. ఖరీదైన జబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు. అప్పులతో కాలం గడిపే మా లాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపసలతో సరిపెట్టుకోవాల్సిందే. నేనండి మాధవిని. రండి. ఐ థింక్ సమ్ గెస్ట్. Yes. థ్యాంక్ యూ. రండి. సుమతి, సుమతి రండి, కూర్చోండి ప్లీజ్. మాధవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం.
ఏమండి ఆవిడ భర్త చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. బాలుని గురించి నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? వినకూడదే విన్నాను. ఆరోగ్యం దెబ్బతిందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని. వినకూడదేం కాదు, వినవలసిందే విన్నారు. అతను ఎక్కడున్నాడో నేను చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్. మమోపాక్షాతమశ్చాంతృతిక్షే దురాశ్రే పరమేశ్వర ప్రేధ్యర్థం శుభాభ్యాం శుభే శుభరే ముహూర్త్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ఏవం గుణ విశేష విశిష్టాజాం శుభతితౌ. అయ్యా గోత్రం చెప్పండి. కౌండన్య సగోత్రస్య శ్రీమతి మాధవి శ్రీమతి మాధవి నామ్యాః వెంకట్రావు నామధేయస్య వేణుగోపాలరావు నామధేయస్య సహ కుటుంబస్య చ సపరివారస్య చ సర్వేషాం క్షేమస్థైర్య వీర్య విధజ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం కర్మాధికామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం శ్రీ అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి ప్రసాదసిద్ధ్యర్థం అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి అష్టోత్తర శతనామార్చనం కరిష్యామః. ఓం విష్ణుస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం శంకరాయ నమః. ఓం నమః నమః. ఓం కృతే నమః. ఓం కృతే నమః. ఓం భవాయ నమః. ఓం నమః ఆత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. బలు బలు మీ దంపతులు కలిసిన రోజు, మీ కాపురం నిలబడిన రోజు, వాడికో పండగ పర్వదినం. ప్రతిరోజు ఎంత తాగినా ఎలా తిరిగినా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా ప్రతి గుడికి వెళ్లి మీ దంపతుల పేరున అర్చన చేయిస్తాడు. మాధవ్ గారు 364 రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే. అసలు ఎందుకు ఇలా అయిపోయాడు? ఏమైంది? ఆ నాట్యకళకే అంకితమైపోయి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లి పోయింది. ఎవరు తన వెనుకుంటే కొండంత బలమనుకున్నాడో ఆ వ్యక్తి మీరు దూరం అయిపోయారు. నిరాశ నిస్పృహ మిగిలిపోయాయి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తాగుడికి దగ్గరయ్యాడు. అంతే, ఆ మహమ్మారిలా ఆవరించింది, వాణ్ణి తినేసింది. జరిగిందితో జరిగిపోయింది. నేను నాతో మా ఊరు తీసుకెళ్తాను. మంచి డాక్టర్కి చూపిస్తాను. అతను బాగుపడతాడు. మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. వద్దండి. కళకళ్లాడుతూ నిండు ముత్తైదువులా ఊహించుకుంటున్న మిమ్మల్ని ఇలా చూసి బతకగలరా? ఒక్కసారి గుండాకి చచ్చిపోతాడు. ఇలాగే తాగనివ్వండి. వాడు ఊహించుకుంటున్న ఆనందంలో, తేలిపోతున్న మైకంలో ఇలా ప్రాణాలు పోవడమే మంచిది. ఇలాగే చావడం. లేదండి, అలా జరగడానికి వీలేదు. నిస్సహాయంగా కాలానికి కర్మానికి వదిలేకూడదు. మీరు నాకు తోడుగా ఉంటే. అదేమిటండి, వాడు బాగుపడితే చూసి సంతోషించాలి, నాకు మాత్రం ఉండదు. చెప్పండి, ఏం చేయమంటారు? ఏమిటి మమ్మీ, ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ల పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట. అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యు జోకింగ్?
నీతో వేళకొడలేమిటి కానీ టైమింగ్ నో. నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర శైలు బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటున్నావు. ఏంటి డాన్స్? డోంట్ బి ఎ ఫూల్. నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే ఎవరు నేర్చుకుంటారట, నేను నేర్పాలట. అది జరగదు, జరగని పని. జరగాలి, జరిగి తీరాలి. నేను వాళ్ళకి మాటిచ్చాను. ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు. 50 రూపాయల కోసం ఓ పిల్లకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా. ఏమైంది ఇప్పుడు? ఇంకో వినోపన? నో. నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. తిరిగి వెళ్ళాల్సిందే. స్టాప్ ద ట్రైన్. హోల్డ్ ఆన్. మాస్టర్ మాస్టర్ ఆపకండి. లాగరా, లాగే. మనకి సంతానం లేకపోతే ఏమండి, బాలుయే మన బిడ్డను అఘోరించావు. ఇదిగో నాకు వదిలి కాదు, తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. పదా. చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోదు. అది కాదురా రఘు, నేనెవరికి చెప్పలేనురా, నాకు మనసు లేదురా. వద్దురా, నీకిష్టం లేని పని నువ్వు చెయ్యొద్దు. ఏదో నేనే ఆశపడ్డాను. నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను. వాళ్ళు నీకు ఇల్లిచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు. ఆ డబ్బుతో మీ వదిని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళ కన్నా. పర్వాలేదురా, ఇంకో 4 ఏళ్ళలో పోవాల్సింది 4 రోజుల్లో పోతుంది. అంతేగా? చూస్తూ కూర్చుంటావేమే, తొందరగా సర్దు. ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది. నీకు వచ్చే రైల్లో ఇంటికి పోదాం. ఏమిట్రా అంత కోపం ఎందుకు? కూర్చో. శైలు, ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? మాస్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. అలాగే. రామ్మా. ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. ఎంతసేపు అలా ఉంటుందిరా? దీవించు. నమస్కారం సార్. నమస్తే. నేను హాస్పిటల్లో అంతా ఏర్పాటు చేశాను. ముందు అడ్మిట్ చేయించండి, నేను వచ్చి ఐ టేక్ ఆల్ ది టెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు, వీరు తెలుసు కదా, డాక్టర్ మూర్తి గారు, హాస్పిటల్ ఇన్ఛార్జ్. వీడు ఐ నో హిమ్. బాలు, వస్తాను రా. వర్జం వచ్చేలోగా మీ వదిన హాస్పిటల్లో చేర్పిస్తాను. తాతయ్య, నేను ఇక లేవచ్చా? శైలు, ఇక నువ్వు వెళ్ళి పాఠాన్ని రెడీగా అమ్మా. మరి మాస్టర్ గారి బట్టలు? అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో పెట్టించమ్మా. కమాన్ బాలు, కమాన్. శివయ్య, అమ్మా. అన్ని సరిగ్గా ఉన్నట్టేనా? బాత్రూమ్ లో హీటర్ అవి అమ్మా, ఈ సామాన్లు కొనగా మిగతా చిల్లరమ్మా. ఉంచు. అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమంటున్నారు వదిన గారు? మీరు చెప్పారట కదా స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయమని. మీ పుణ్యమా అనే జబ్బు పేరుతో దానికి, భర్త హోదాలో నాకు రాజభోగం అనిపించే యోగం పట్టింది. చచ్చా, అవే మాట్లాడి ఇవి పూర్తిగా కోలుకోవాలి, అదే నా ప్రార్థన. అమ్మా, ఇది లోపల పెట్టు. డాక్టర్ మూర్తి గారు వస్తున్నారు. ఈలోగా నేను ఆయన అసిస్టెంట్ మాట్లాడేస్తాను. రామయ్య, శివయ్య. శివయ్య, ఆ సంచిలో సిగరెట్ ప్యాకెట్లు ఉండాలి చూడు. మరీ వాసన కొడుతోందని అయ్యా సంచి ఉతకటానికి వేసానయ్యా.
మరి సిగరెట్లు? అందులో ఒక తువ్వాల మాత్రమే ఉందయ్యా, అది బాగా జీర్ణమైపోయిందని నేను తీసుకున్నానయ్యా. చంపావు కదయ్యా. అసలు సంధ్య వేళయ్యా, అలాంటి మాటలు అనకూడదయ్యా, తప్పయ్యా. ఇందులో సీసాలు ఇక్కడ ఉందయ్యా. అమ్మయ్యా, అదైనా జాగ్రత్తగా ఉంచావు కదా. రా 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 తీసురా. ఇది తాతావారిదయ్యా, ఒక సీసా కొంటే ఒక దువ్వెన ఉచితమయ్యా. అసలు నేను తెచ్చిన వస్తువులన్నీ మీరే ఎక్కడో మర్చిపోయి ఉంటారయ్యా. ఈ ఇంట్లో రత్నం దొరికినా అమ్మగారికి తెలుస్తుందయ్యా, రాయి ముక్క పోయినా అమ్మగారికి తెలుస్తుందయ్యా. రామయ్య, శివయ్య అయ్యా. ఇది చలి దేశం కదా, ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు తీర్థం పుచ్చుకుంటారు కదా. అవునయ్యా. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తెలుసయ్యా. ఎక్కడ? ఒక తీర్థం మాత్రమే కాదయ్యా, తీర్థము పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా, తీర్థము చక్ర పొంగలి సాయంకాలం వైష్ణవాలయంలోనయ్యా. అయ్యా అయ్యా, ఈ చల్లో తమను ఎక్కడికి వెళ్ళవద్దని అమ్మగారు చెప్పారయ్యా. వద్దయ్యా 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 వద్దయ్యా. అసలు మా వదిన గారిని ఆసుపత్రిలో చేర్పించానయ్యా, ఎలా ఉందో ఏమిటో. అలాగా అయ్యా, అయితే వెళ్ళండి అయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అయ్యా. వద్దయ్యా, వదిన గారికి పళ్ళు కొనుక్కెళ్ళండి అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. డ్రైవర్ కార్ షెడ్ లో పెట్టు. ఏం శివయ్య, అమ్మాయి గారు పాట నేర్చుకోవడం పూర్తయింది. పాఠం సంగతి తెలియదు కానమ్మా, ఎవరో అబ్బాయి గారు వస్తేనమ్మా బయటికి వెళ్ళారమ్మా. అబ్బాయి గారా? అవునమ్మా, కిషోర్ గారి అమ్మ. మరి మాస్టర్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఆయన గారు కూడా బయటికి వెళ్ళారు కదమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, ఏదైనా కావాలంటే నిన్నే తెచ్చిపెట్టమని చెప్పానుగా. చెప్పానమ్మా, కానీ ఏమిటో తీర్థం తీర్థం అన్నారమ్మా, అర్థం కాలేదమ్మా. పాపం ఒట్టి గ్లాస్ అక్కడే వదిలేశారమ్మా. వదిన గారిని చూసొస్తాను ఆసుపత్రికి వెళ్ళారమ్మా. హాస్పిటల్కి వెళ్తానని చెప్పారా? అవునమ్మా. శివయ్య, చిన్నమ్మాయి గారా బాబు? తీసుకురమ్మంటారా బాబు? ఎందుకు బాబు? తకిడితా నేర్పుతారా బాబు? బాబు
మాధవి ఏమిటిది? ఈ వర్షంలో ఆ బావు మీద కాలు జారి నా కళ్ళు తిరిగిన మాధవి నాకింత తొందరగా చచ్చే యోగమే ఉంటే నాళ్ళు బ్రతికి ఉంటానా? నిన్ను పార్వతీదేవిలా నిన్ను ఇలా చూడగలుగుతానా? అవును, నువ్వేంటి ఇక్కడ? శైలజ, ఎవరనుకుంటున్నావు? అంటే శైలజ, ఇస్ ఇట్? అది ఎలా? ఎందుకు నేను ఎలా నేను అది తల్లి పోలి కొడుక్కి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం ఉంటారు. శైలజ అచ్చం ఆయనే కాదు. అది అదృష్టవంతరాలు కనుకనే నీ శిష్యురాలైంది. కానీ ఇంకా గురువు గారికి దయ కలగలేదు. ఇది అది అది కాదు మాధవి. అదే భూతాలు దెయ్యాలు నృత్యం, అందుకు బిరుదు ప్రధానం. అదేనా? అదేం చేస్తుంది పాపం, చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది. నేను పిచ్చి వదవా, బ్లడీ ఫూల్. మిగతంతా బాగానే చేసింది కదా, చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఆ ముద్ర అది పర్ఫెక్ట్. ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత చండాలంగా ఫూల్ రాయాలా? ఉన్నది ఉన్నట్టు రాసు, అందులో నీ తప్పే ఉంది. తప్పు లేదన్న తలబురుస్తూనే ఆ రోజు శైలజకి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవటానికి సిగ్గుపట్టలేదు. చిన్నపిల్ల దానికా? నీకు మీ వారికి. ఆయన ఇక్కడలేరు. అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఎప్పుడు వస్తారు? రారు, నేనే అక్కడికి వెళ్ళాలి. శైలజ్ని మీ దగ్గర వదిలేసి. అంత తేలిగ్గా వెళ్ళనిస్తానా? నేనే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చెయ్యించి ఆ నటరాజు చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులిద్దరి చేత నేను చెప్పిన పాఠానికి మీరిచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయిందిరా అని మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. ఎన్నిటికని లెక్క చూడమంటావు? నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా? నువ్వెన్ని బ్రాందీలు బిస్కీలు తాకేవో చూడమంటావా? నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా? నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావా? దేన్నని చూడమంటావా? నాకెందుకు అలా అలవాటైందో, నేనెందుకు ఇలా దిగజారిపోయాను? ప్లీజ్ ఏం అడగద్దు. ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను. సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చివాళ్ళ తిరిగాను. ఈనాడు నువ్వు దేవతలా ప్రత్యక్షమై ఆ దైవాన్ని గుర్తుకు తెచ్చావు. థ్యాంక్ యూ. ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను, ఆ తాగుబోతు బాలు ఇక లేడు, ఉండడు. ఐ ఐ ఐ ఐ మీన్ ఇట్. ఐ మీన్ ఇట్. శివయ్య, అమ్మా వంట అయిపోయింది, వడ్డించమంటారా అమ్మా? సరేనయ్యా. అమ్మగారు ఎక్కడ ఇంట్లో లేరా? అవుట్ హౌస్ లో ఉన్నారేమోనమ్మా. అవుట్ హౌసా? మాస్టర్ బాబు గారు తాగొచ్చారు కదమ్మా. ఆయనతో అయితే ఈవిడికేమిటి? మరి మాస్టర్ గారు కదమ్మా, వర్షంలో తడవటం బావి మీద ఆడటం చచ్చిపోతారు కదమ్మా. అమ్మగారు ఎంత కంగారు పడిపోయారో చెప్పలేనమ్మా. తమ కొట్టించమంటారా అమ్మా? అక్కర్లేదు, ఆకలిస్తే నేనే పిలుస్తాను. అలాగేనమ్మా.
నమస్కారం వదినా. ఆహా, ఏమిటి ఇక్కడికి వస్తే అందరూ బాగుపడేట్టున్నారు? నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. ఈ ఒక పూలు తప్ప. ఏమిట్రా? ఏమిటయ్యా ఇవాళ ఇంత హుషారుగా ఉన్నావు? చెప్తాగా. ఒరేయ్, రారా. నెమ్మదిరా. చూడరా, మందు వాసన నేను నీకు కొట్టదు. కొట్టలేదు. నాడి నార్మల్ గానే ఉంది. అలాగే ఉంటుంది. గుండె కళ్ళు కళ్ళు మంటుంది రోయ్. అంటూనే ఉంటుంది, ఆగిపోదు. ఏమిట్రా ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళ అయిపోయావు. ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక. అహే, శైలజ మాధవి కూతుర్రా. అలాగా? అవునరా, నిన్న మాధవి కనిపించింది, నాతో చెప్పింది. మాధవ్ కనిపించిందా? ఆ, అది చాలా గమ్మత్తుగా. ఒరేయ్, ఎక్కడిది సరకు ఏమిటి అని అడగొద్దు. మందు కొంచెం ఎక్కువైంది. కాళ్ళు బావి మీద. బావి మీద? బావి మధ్యలో కాళ్ళు అక్కడ. ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతానన్నగా ఇట్లాగే నా చేయి పట్టుకొని బయటికి లాగేసింది. చూస్తే మాధవిదా. మాధవి. మందు ఎక్కువే మైకంలో ఉన్నానన్నావు. మాధవ్ ఎలా కనిపించింది, ఎలా గుర్తుపట్టగలిగావు? ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది, మనసు. వయసు కొంచెం మీద పడ్డా కళకళ్ళాడుతూ పార్వతీదేవిలా ఉందిరా. డాక్టర్ గారు వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి శుభవార్త. ఉండండి, ముందు మీరు చెప్తారా నేను చెప్తారా? నువ్వు చెప్పేదేటో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది ఏంటంటే, రఘు, రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తుంది. గ్రేట్, ఇట్స్ రియలీ గ్రేట్. అయితే ఓ పని చేయండి. ఏంటి? ఆ ఫంక్షన్ లో మన శైలజ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయించండి. ఒరేయ్, అవునరా, రైట్. చూసుకో ఎలా తర్ఫీదిస్తాను. సార్, మన శైలజలో ఆ పాత బాలుని చూద్దరు గాని మీరు టికెట్లు వేయించేయండి. అనౌన్స్ అలాగే. అనౌన్స్. ఓకే. ఉంటానండి. డాక్టర్ గారు. గుడ్ డే డాక్టర్. గుడ్ డే. బాలు మాధవ్ చూశానంటున్నాడు. అవును రఘు, జరిగిందంతా నాకు మాధవి చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిందే కరెక్ట్. రైట్ థింగ్, రియలీ రైట్ థింగ్. డాక్టర్, మా తరఫున ఈజీగా 1 lakh కలెక్షన్. అలాగే, థ్యాంక్ యూ. 2-3 రోజులు ఉంటావు కదా? ఓకే, నేను వస్తాను శైలు. కొంచెం కాఫీ తీసుకెళ్దు గానిరా. శైలు, ఇప్పుడు వద్దులేదు, మళ్ళీ వస్తాను. కమ్ ఆన్, డోంట్ బి సిల్లీ. మరేం భయం లేదురా. అవును మాధవి, వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉందట. నేను వెళ్ళి అన్ని మాట్లాడి రేపే రిహార్సల్ మొదలు పెడతాను. తర్వాత హలో, వస్తాను మాధవి. మాధవి, ఈ ప్రోగ్రాం అయ్యేదాకైనా సైలెన్స్ శ్రద్ధగా నేర్చుకుని కిషోర్, ప్లీజ్. బాలకృష్ణ గారు నా గురువు గారేనా? ఇంకెవన్నా అవుతారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరాన్ని నువ్వు నేర్చుకున్నావుగా, నేను చెప్పాలా? అది గురువుగానే పరిచయమైన వ్యక్తికి, ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది. శైలు, ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా. నేనెందుకు ఇలా ప్రవర్తించాల్సి వస్తుందో నీ దగ్గర దాచినక్కర్లేదు. బాలకృష్ణ ఎలాంటి సంజాయిషులు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని, రేపో మాపో చస్తాడని చెప్పగానే నువ్వెందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు. డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు. నన్ను ఇంత దూరం లాక్కొచ్చి ఆయన్ని మన ఇంట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంట కట్టావో బోధపడలేదు. కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా. శైలు, నేను చెప్పేది పూర్తిగా విని మీ అమ్మ తప్పే చేసిందో. ప్లీజ్, మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తుంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. శైలు, నువ్వు ఇంకా చిన్న పిల్లవే అనుకున్నాను. చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో.
నాతో అవసరం తీరిపోయిందనే ధైర్యం నీకుంది కనుకనే నువ్వు ఇలా అనగలిగావు. రెక్కలొచ్చాయన్న ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. సరే, నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని కూడా విను. ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను. సరే, అయితే నేను వెళ్తున్నాను. రేపు మా నాన్నగారి ఆబ్దికం నువ్వేం పెట్టించక్కర్లేదు, నేనే పెట్టిస్తాను.